చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఇంతవరకు కీర్తనల ద్వారా, ఆరాధన ద్వారా నేను మహిమపరుచుకునిచుండగా నీ కృప మాకు తోడుగా ఉంచారు. అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. వాక్యంలోకి వెళ్తుండగా మాకు సహాయం చేయండి. మానవ స్వరము, మానవుని ఆలోచన పూర్తిగా మరుగుపరిచి నీ దైవికమైన స్వరము మా మధ్యన వినిపించబడుటకు సహాయం చేయండి. అయా, మానవుడిగా నేను మాట్లాడితే ప్రయోజనం ఉండదు, కానీ అయా నీ స్వరము చేత మమ్మల్ని అందరినీ కూడా దర్శించమని ప్రార్థిస్తున్నా. నీ వాక్కు విడుదల చేయండి. ఇక్కడ ఉన్న మాకు ఏదైతే కొదువైందో, ఏదైతే అవసరమైనదో అట్టి మాటల చేత మీరు దర్శించి మాతో మాట్లాడి బలపరచమని, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరొకసారి మాట చదువుతున్నాను చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నా. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. దేనికి స్తోత్ర. హల్లెలూయా. దేవుడు ఆదాము అవ్వలను చేయక ముందు చేసినటువంటి పని ఏంటంటే, వారికి ఈ భూమి మీద నివాసముగా ఉండడానికి ఏదైతే అవసరమో ప్రతి దానిని కూడా దేవుడు ఆ ఏదెను తోటలో ఏర్పాటు చేశాడు. దానికి స్తోత్రం కలుగునుగా. అయితే అక్కడ ఒక మాట మనం చదువుతున్నాం. చూపునకు రమ్యమైన దానిగా తినేటువంటి వృక్షములను, ఫలాలు ఇచ్చే వృక్షాలను దేవుడు చేశాడు. ఎలాగున్నాయి చూడడానికి? ఏమంటే ఎండాకాలం వచ్చినప్పుడు మన చూపు ఎక్కడ ఉంటుంది? ఏమండి, అమ్మగారు తాయెత్తులు కడతా ఉంటారు, అట్లా కడతారండి. మామిడి చెట్ల మీద కళ్ళు వెళ్ళిపోతాయి లేదా? మరలా మొన్న చూసాను, చూస్తుంటే చెట్టు చాలా ఫేడ్ అయిపోయి ఉంది. నాకు అనిపించింది, అవసరానికే మనుషులు తినంగా చూస్తారేమో. ఎప్పుడు చూస్తారు? మామూలు రోజుల్లో దేవుడు పట్టించుకోడు. దేవుడు చూపునకు రమ్యముగా ఉండడానికి ప్రతి ఫలాలు ఇచ్చే వృక్షాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. అది రాసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక భాగాన్ని చెప్తున్నాడు. మంచి తర్వాత ఆ తోట మధ్యన జీవవృక్షం ఫలము మంచి చెడుల తెలివినిచ్చు వీటిని వేరు చేసి చెప్తున్నాడండి. అర్థమవుతుందా? ఆ ఏదైనా తోట అంతా కూడా ఫలాలు ఇచ్చే చెట్లు ఉన్నాయి. అయితే ఆ తోట మధ్యలో దేవుడు ఏర్పాటు చేసింది ఏంటంటే, జీవవృక్షము మంచి చెడ్డలు తెలివి. పైన ఫలాలు రమ్యంగా కనబడుతున్నాయా? కింద ఉన్న ఫలాలు రమ్యంగా కనబడుతున్నాయా? దేవుడు ఎలా చేశాడు? చక్కగా రాయబడిందండి. అవి చూపునకు రమ్యముగా ఉండడానికి దేవుడు వాటిని చేశాడు. చూడగానే మనకి తినాలనిపిస్తాయి అంటవి. అనిపిస్తాయి లేదా? దేవుడు అలా ఏర్పాటు చేశారు. కానీ అవ్వమ్మ గారికి రమ్యముగా చూపునకు ఏం కనబడింది? దేవుడు ఎందుకు అక్కడ స్థలంలో పెట్టాడంటే, మనిషి హృదయాన్ని పరిశీలించడానికి దేవుడు చేస్తూ ఉంటాడు. మనిషి ఆలోచన దేవుడు ఒకటి స్వాతంత్ర్యం ఇచ్చాడండి. సొంతంగా స్వాభిప్రాయముగా ఆలోచించేటువంటి శక్తి దేవుడు మనిషికి ఇచ్చాడు. మరి ముఖ్యంగా దేవుడు ముందుగానే తెలియపరిచాడు, మీరు ఈ తోటల్లో దేనినైనా తినచ్చు. ఏం చెప్పాడు? మరి అన్ని చూపునకు అన్ని రమ్యంగా కనబడినాయి కదా, అలాగే కదా దేవుడు చేశాడు. కానీ ఈ అవ్వమ్మ గారికి రమ్యముగా కనబడింది వేరేగా ఉంది. ఏం కనబడింది? దేవుడు 2 వృక్షాలు పెట్టాడు మధ్యలో. మొదటిది ఏంటి? 16-17 వచనాలు చదవండి ఒకసారి. మరియు దేవుడైన యెహోవా
ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. ఎలాగుంది? అసలు అభ్యంతరమే లేదు. నిరభ్యంతరముగా ఈ తోటలో వేయబడినటువంటి ప్రతి వృక్ష ఫలాన్ని నువ్వు తినచ్చు. అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలమును, ఇంకేమన్నా చెప్పాడా? జీవవృక్ష ఫలాన్ని తినొద్దని చెప్పాడా? ఏం తినొద్దు అన్నాడు? మరి ఆ పక్కన జీవవృక్ష ఫలం అని కూడా రాయొచ్చు కదండి. అది తినొచ్చా తినకూడదా? తినచ్చు. నిరభ్యంతరముగా తినచ్చు. దేనికి స్తోత్రం. మీకు మనం అనుకుంటా ఉంటాం జీవవృక్ష ఫలాన్ని లేదా మంచి చెడు వృక్ష ఫలాన్ని రెండు తినకూడదే మనకు. కానీ అక్కడ రాయబడింది ఏంటంటే మంచి చెడులు తెలియనిచ్చే వృక్ష ఫలం మాత్రమే తినద్దు అన్నాడు ఆయన. జీవవృక్ష ఫలాన్ని కూడా నిరభ్యంతరంగా తినచ్చు. కానీ ఆమె దృష్టి ఏమై ఉంది? మన తర్వాత జరిగిన స్టోరీ అంతా మనకు తెలుసు. మరలా చెప్పుకోవడం సండే స్కూల్ కాదు ఇది. ఏమంటే ఆమె చూపు ఎక్కడుంది ఇంతకీ? ఏదైతే చేయొద్దన్నాడో, ఏదైతే తినద్దన్నాడో, దేని జోలికైతే మీరు వెళ్ళొద్దన్నాడో అదే. మన పిల్లలు ఎలాగుంటారు? అమ్మ చెయ్యొద్దమ్మా, చూడొద్దమ్మా అంటే ఎందుకు చేయకూడదో చూద్దాం. ఒక్కసారి ఈ అవ్వమ్మ గారి దృష్టి ఏమైందంటే దేవుడు చేయొద్దన్న పని మీదకు వెళ్ళిందండి. ఏదైతే దేవుడు చేయొద్దన్నటువంటి పని మన జీవితాల్లో ఉంటాయో దానినే సాతానుగాడు మనల్ని ఎక్కువగా ప్రేరేపిస్తూ ఉంటాడు. మనకు దాన్ని రమ్యముగా కనబడేలా చేస్తూ ఉంటాడు. ఎలా కనబడేలా చేస్తాడు? రమ్యముగా అంటే ఇప్పటి వరకు నువ్వు తిన్నవన్నీ కూడా అసహ్యంగా ఉన్నట్లుగా, లేదా వాటి మీద అయిష్టం కలిగించి ఏదైతే చేయొద్దన్నాడో దానిని చేయడానికి నువ్వు ఆతురత కలిగినట్లుగా ప్రయత్నం చేస్తా, నీకు ప్రేరేపిస్తూ ఉంటాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. అయితే మంచి చెడులు తెలియనిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని ఆజ్ఞాపించాడు. దేవుడు ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. నువ్వు అది తిని దినమున నిశ్చయముగా నువ్వు చచ్చిపోతావు. జీవవృక్ష ఫలమును గురించి అక్కడ నిరభ్యంతరముగా తినచ్చు. అయితే తినకూడదు, నిరభ్యంతరముగా తినకూడదు. అది తిను దినమున నిశ్చయముగా నువ్వు చనిపోతావని దేవుడు దాన్ని ఆజ్ఞాపించాడు నరునికి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నరుణ్ణి దేవుడు ఎలా చేశాడు? మరణించే విధంగా చేశాడా? ఏమండి, తన స్వరూపములో తన పోలిక చొప్పున దేవుడు చేసుకున్నాడు. దేవుడు మరణానికి అతీతుడు. ఆయన మరణించిన అప్పటికే ఆయన కొన్ని కోట్ల సంవత్సరాల వయసు కలిగిన వాడు. ఎవరు? దేవుడు. ఆయనకు ఆది లేదు, అంతము లేదు. తన స్వరూపంలో చేసుకున్న నరునికి కూడా అంతము అనేది లేకుండానే దేవుడు చేసుకున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మానవునికి అంతం అనేది లేకుండానే దేవుడు చేసుకున్నాడు. అయితే మానవునికి అంతము కలిగించడానికి గల కారణం ఏంటి అంటే దేవుడు చేయొద్దన్న పని చేయడమే. దేవుడు వద్దు అన్న పనిని పనిగట్టుకుని చేయడమే మానవునికి అంతానికి పునాదిగా మార్చబడింది. దేనికి స్తోత్రం. తినుదినమున్నా ఏమవుద్ది? ఒకవేళ అవ్వమ్మ గారు అది తినకపోయి ఉంటే మరణం అనేది మానవుని మీద ఏలుబోటు చేసేది కాదు. మరణము అంటే ఎవరో కూడా రుచి చూసేవారు కారు. దేవుడు అక్కడ చెప్పిన పనిని చేయకపోవడం వల్లే మనిషికి మరణము అనేది ఏర్పడిందండి. అయితే ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. తర్వాత మనం చూడగలిగితే 3వ అధ్యాయంలో 22 నుంచి 24 వరకు కూడా చదువుదాం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని యెహోవా ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెలగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను
ఇటు అటు తిరుగు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు ఈ ఆదాము ఏం చేశాడు? మంచి చెడులు తెలివి అంటే పాపం చేశాడు. అతనికి ఏమొచ్చింది? ఇప్పుడు పాపములో ఉన్నప్పుడు ఈ వ్యక్తి జీవవృక్ష ఫలమును తినడానికి చేయి చాచుతాడేమో. ఇప్పుడు ఈ పాపముతో ఉన్న మనిషి చేయి చాచి ఆ జీవవృక్ష ఫలాన్ని తినట్లయితే ఆ మనిషి ఇంకా చచ్చిపోడు. ఎలా బ్రతుకుతాడంటే పాపముతో జీవిస్తాడు. కనుక దేవుడు ఆ జీవవృక్ష ఫలమును ఎవరో తిననివ్వకుండా ఏదెను తోటలో నుంచి ఆదామమును బయటికి పంపివేసి కెరూపులను దానికి కావలిగా ఉంచి అక్కడ అగ్నిజ్వాలలు ఖడ్గముగా అక్కడ అటు ఇటు తిరగడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇవన్నీ కూడా మనకు తెలుసు. అసలు ఈ జీవవృక్షమును గురించి మనం ఆలోచన చేస్తే, జీవవృక్షమును అక్కడ ఎందుకు పెట్టాడు దేవుడు? తినడానికా కాదా? జీవవృక్షము ద్వారా వస్తున్నటువంటి ఫలములు తిన్నప్పుడు మనం జీవం పొందుకుంటాం. ఏం పొందుకుంటాం? మనిషిని నిత్య జీవముతోనే దేవుడు చేశాడండి. ఎలా చేశాడు? ఎప్పుడైతే ఆదామవ్వలు దేవుడు తినద్దన్నటువంటి ఆ ఫలమును, మంచి చెడులు తెలియనిచ్చే వృక్ష ఫలాన్ని తిన్నారో వారి జీవితాల్లోకి మరణం ఏర్పడింది. అంటే మనిషి ఆయువు మార్చబడింది. నిత్య జీవం అనేటువంటి ఆ మనిషిలో ఉన్నటువంటి ఆ నిత్య జీవం తొలగించుకొని మరణాన్ని ఏర్పాటు చేసుకున్నాడు మనిషి. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, పాపములోనే మనిషి బ్రతకడానికి దేవుడికి ఇష్టం లేదు. అర్థమవుతుందా ఈ మాట? పాపములోనే మనిషి బ్రతకడానికి దేవుడికి ఇష్టం లేదు. ఇక్కడ మనం చూసినప్పుడు ఒకవేళ మీరు నెగిటివ్గా కనుక వాక్యం తీసుకుంటే మీకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు చాలా చెడ్డవాడండి. ఎందుకంటే జీవవృక్ష ఫలాన్ని తినవట్లేదు అంటే మేము చచ్చిపోవాలని కోరుకుంటున్నాడా అని నెగిటివ్గా ఆలోచిస్తే బోర్డు కనబడతాయి బైబిల్లో. దేవుని మనసుతో ఆలోచిస్తే ప్రతీదీ మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు ఎవరి మనసు కలిగిన వాడు? ఏమండి? మానవ మనసు వేరు, దేవుని మనసు వేరు. నువ్వు మానవ మనసుతో చూస్తే దేవుని యొక్క ప్రేమ నీకు అర్థం కాదు, దేవుని కార్యాలు నీకు అర్థం కావు. నీకు దేవుని కార్యాలన్నా దేవుని ప్రేమన్నా నీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా దేవుని మనస్సు నీకు రావాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అపోస్తలులు, దేవునితో పాటు తిరిగినటువంటి శిష్యులు దేవుని మనస్సు లేకయే వారు దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోయారు, దేవుని కార్యాలు వారు అర్థం చేసుకోలేకపోయారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి 40 దినాలు వీరికి అగుపడుచు వారితో అనేక విషయాలు బోధిస్తూ ఆయన ఆరోహణమైన తర్వాత వీరు దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారు దేవుని మనస్సును కలిగినప్పుడు దేవుని ప్రేమ వీరిలో స్థాపించబడింది. దేవునికి స్తోత్రం. దేవుని మనసు వీరిలో స్థాపించబడింది. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగ ఆలోచించారో అక్కడ శిష్యులందరూ 120 మంది ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో వారందరూ కూడా అదే మనసు కలిగి పరిచర్య చేయడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మానవ మనసుతో మనం ఉన్నప్పుడు దేవుని మాటలు అర్థం కావు. మానవ హృదయంతో మనం ఉన్నప్పుడు దేవుని కార్యాలు మనం చూడలేం. నీకు దేవుని కార్యం అర్థం కావాలంటే దేవుని మనస్సును పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. అతడు నా హృదయానుసారుడు ఎందుకు చెప్పాడు? మరి మోషే అంత భయముకరముగా అతనికి సనుగులు వచ్చినా, అతని మీద తిరగబాటు జరిగినా, అతడు వ్యతిరేకత పొందుకున్నా ఎందుకు ఆ ప్రజల్ని దేవుడు నడిపించమన్నందుకు నడిపిస్తూ 40 సంవత్సరాలు ప్రయాసపడ్డాడంటే అతడు దేవుని మనస్సు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడండి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నాకు వద్దు ప్రభు అని అనలేదండి. నాకు ఎందుకు వచ్చింది ఈ బాధ, ఇంకొకరిని ఏర్పాటు చేసుకున్నాడండి. అనుభవిస్తూనే ఉన్నాడు. అందుకే అతను మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని సాక్ష్యం పొందాడు. దానికి స్తోత్ర. సహోదరులారా, దేవుడు నిత్య జీవ వృక్ష ఫలాన్ని ఇవ్వకూడదు అనుకోలా. అయితే మనిషి పాపములో ఉన్నప్పుడు మనిషి బ్రతుకుతాడు. అంటే బ్రతకడం అంటే ఏంటి? పాపం చేస్తూనే బ్రతుకుతారు. నోవాహు దినాల్లో ఏమైంది? మనుషులు వారు పూర్తిగా మార్గాలు చెరిపివేసుకున్నారండి. ఏం చేశారు? మార్గాలు పూర్తిగా చెరిపివేసుకుని
వారు దేవునికి అసహ్యం పుట్టించారు. ఆ మనుషుల్ని ఎందుకు చేశానరా అని ఆయన సంతాపపడినట్లుగా చేశాడంట మనిషి. అప్పటి వరకు మనం చూడగలిగితే మనిషి ఆయుష్ చాలా ఎక్కువ ఉండేది. ఉందా లేదా? 900, 600 మీరు చదివితే 900 అన్ని 500+లోనే. ఎవరో 100 లోపు 200 లోపు చనిపోయిన వాళ్ళు ఎవరు కనబడరు. ఎప్పుడైతే నోవాహు దినములు గడిచినవో దేవుడు మనిషి ఆయుష్ తగ్గించేసాడు. ఎందుకంటే మనిషి ఎక్కువ బ్రతికే కొద్దీ కూడా పాపం చేస్తూనే ఉంటాడు. అవునా కాదా? మనిషి బ్రతికే కొద్దీ మనిషిని వాడుకుంటున్నాడండి సాతానుగాడు ఒక ఆయుధంగా. వాడు ఏ మనిషినైనా సరే, ఎలాంటి వాడినైనా సరే వాడు ఆయుధంగా వాడుకుని వాడి కొరకు వాడి పనులు చేయించుకోవడానికి, దేవునికి అధినాన్న అవ్వ ఆదాముల ద్వారా ఎలాగైతే బాధ కలిగిందో మన ద్వారా కూడా దేవునికి బాధ కలగడానికి వాడు మన అందరిని కూడా వాడుకుంటూ ఉన్నాడు. దేవుడు మనం అనుకోవచ్చు దేవుడు శిక్ష వేసేస్తాడు. దేవుడు శిక్ష వేయడండి. ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన శిక్ష వేసి ఉంటే అప్పుడే ఆ దినాల పాత నిబంధన కాలంలో ఉగ్రత ఎలాగొచ్చి మానవులు చనిపోయేవారు. ఇశ్రాయేలు ప్రజలు నడుస్తూ ఉన్నప్పుడు ఆకాను చేసినటువంటి పాపానికి ఏమైంది? భూమి తెరవబడి అక్కడ మింగివేయబడం జరిగింది. అలాంటి కార్యాలు జరగడం ఎందుకంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క దీర్ఘశాంతము, వాత్సల్యత మనుషుల మీద కుమ్మరించబడుతూ ఉంది. మనుషులు అర్థం చేసుకుని దేవుని మనసు కలిగి వారి బ్రతుకులు మార్చుకుంటారేమో అని చెప్పి ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలాగే మనం యోహాను సువార్తలోకి రాగలిగితే 4వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుదా. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. నేనిచ్చు నీళ్ళు గట్టిగా చదువమ్మా. పిల్లల్ని చదువు గట్టి చదువు. నీ ఆశ ఎందుకు వద్దాను గట్టిగా చదువు. ఇంకా గట్టిగా చదవచ్చు. చదువు. నేనిచ్చే నీళ్ళు. ఆ గోల వినబడుతుంది కానీ మాట వినబడట్లేదు. గట్టిగా చదవడం పిల్లలు. యవనస్తులు ఉన్నారు కానీ అరవడానికి కేకలు పెట్టడానికి తప్ప వాక్యం చదవడానికి సరిపోవట్లేదు. అది ఏం చేయడంట తర్వాత దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే మనుష్యుడు పాత నిబంధనలో మన ఆదికాండంలో చూసుకున్నామో, ఒకవేళ ఆ జీవ వృక్షము యొక్క చేయి చాచి ఆ ఫలమును తిని మనవలే నిత్యము బ్రతుకుతాడేమో అని చెప్పి ఆ వృక్ష ఫలంలో తిననివ్వకుండా చేశాడు. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మనిషికి ఆ నిత్య జీవం ఇవ్వడానికి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. దానికి స్తోత్రం. ఈ మాటలు మీరు అర్థం చేసుకోండి. ఇందాక నెగిటివ్గా ఆలోచిస్తే దేవుడు ఏంటంటే ఎందుకు తిననివ్వలేదు అని అనుకోవచ్చు. కానీ మనిషిలో ఉన్నటువంటి ఆ పాపము అనే బీజము, పాపం వల్ల వస్తున్నటువంటి మరణము అనేటువంటి బీజాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తొలగించిన తరువాత అప్పుడు నీకు నిత్య జీవము అనేది నీకు అనుగ్రహించబడుతుంది. దానికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువును మనం అంగీకరించినప్పుడు ఏమవుతుందంటే మనలో మన పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. అవునా? చూడండి, పాపముతో నిత్య జీవాన్ని మనకు దొరకదు. ఎప్పుడైతే నీ పాపాలు క్షమించబడతాయో అప్పుడు నీకు నిత్య జీవం అనేది పొందుకుంటావు. అయితే నీవు నిత్య జీవం పొందుకోనివ్వకుండా చేసేది ఎవరంటే సాతానుగాడు. ఏం చేస్తాడు? ఆ నిత్య జీవాన్ని పొందుకోనివ్వకుండా నీలో ఉన్నటువంటి, చూడండి, ఆయన ఇచ్చే నీళ్ళు తాగితే దాహం లేదు. మరలా మధ్యలో మనం లోకల్లో నీళ్ళు తాగుతూ ఉంటాం. ఏం తాగుతాం? ఏ నీళ్ళు? దేవుని వాక్యం వింటా ఉన్నప్పుడు నీకు అర్థమవుద్ది, నీలో తెలియనటువంటి ఆ దేవుని యొక్క శక్తి లేదా దేవుని మనసును అనుభవిస్తూ ఉంటావు. ఒకసారి నువ్వు దేవునికి దూరం అవ్వడం జరిగిన తర్వాత లేదా దేవునితో నీకు ఉన్నటువంటి సహవాసం తగ్గిన తర్వాత నీకు లోక దాహాలు మొదలవుతాయి. ఏ దాహం చెప్పండి అమ్మా? అర్థమవుతుందా నేను చెప్తున్న మాట? కొంచెం డీప్గా వెళ్తున్నాను నేను. అంటే వివరంగా నేను ఓపెన్ చేయట్లేదు కానీ డీప్గానే వెళ్తున్నాను. ఏ దాహం వస్తుంది మనకి? లోక దాహం అంటే ఏంటి? చాలా రకాలు ఉన్నాయి.
మనం దేన్నైతే లోకంలో ఎక్కువగా ప్రేమిస్తామో అవన్నీ కూడా లోకదాహాలే. అంటే ఆయన ఇచ్చే నీళ్ళు మనకి నిత్య జీవాన్ని ఇస్తాయి, కానీ ఈ దాహం వేస్తుంది ఇప్పుడే. లోకదాహం వేసిందమ్మా, వాక్య దాహం ఉండాలి మనకి. ఏ దాహం? వాక్యం అంత గట్టిగా చదివాక దాహం వేసింది ఆవిడకి. ఏమంతేనా? ఇక్కడ ఏం చేయాలి? మనం చదవండి 14 వచ్చిన, నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునో దప్పికొనడు, నేను వానికి ఇచ్చే నీళ్ళు నిత్య జీవమునకై. చూడండి ఏమవుద్దో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి నీళ్లు నువ్వు తాగితే నీలో నీటి బొగ్గ ఏర్పడద్దు. ఏమవుద్ది? నీటి బొగ్గను ఎంతమంది చూశారు? ఇప్పుడున్న పిల్లలకు తెలియదు అసలు. నీటి బొగ్గ చేసే పని ఏంటో తెలుసా? అందులో నుంచి ఊట వస్తూ ఉంటుందండి. బావులు ఉంటాయి చూసారా? ఇప్పుడు ఎక్కడ లేవు బావులు, ఒకప్పుడు బావులు ఉండే. ఆ బావుల్లోంచి నీళ్ళు తాగేవాళ్ళం, గుర్తుందా? ఎవరి ఇంటి దగ్గర బావి అంటే అది మంచినీళ్ళు బావిరా అని చెప్పి పొద్దుట వెళ్ళిపోయి సంకలో బిందె వేసుకుని ఆ నీళ్ళు తోడుకుని వచ్చి అక్కడి నుంచి నడుచుకుని వచ్చి ఇంటికి వచ్చి ఆ నీళ్లు తాగేవాళ్ళం. ఫిల్టర్ ఉంటే ఫిల్టర్ వేసుకోవాలి, లేదా డైరెక్ట్ తాగేసేవాళ్ళం. ఆ నీళ్ళు ఎంతమంది తోడుకున్నా సరే అవ్వదు. నాకు తెలిసి కొన్ని వందల సంవత్సరాలు అయి ఉంటుంది ఆ బావి తవ్వి. అవునండి. ఇప్పుడు ఎక్కడ కనబడు. ఇప్పుడు చూసిన బావులు ఎలాగుంటాయి? మురికి నీళ్ళు. ఎందుకు వాడట్లా? అది తోడకపోతే అందులో మురికి పెట్టేస్తుంది. ఊట చేసే పని ఏంటంటే, నువ్వు ఒకవేళ నీరు తోడకపోతే అందులో నాచు పట్టి అది తాగడానికి పనికి రాకుండా మారిపోతాయి. ఓట చేయాల్సిన ఓట ద్వారా ఏమవుతుంది? నీళ్ళు చేదే కొద్దీ, తీసే కొద్దీ ఆ నీళ్ళు అందులో కొత్త నీరు వస్తూ ఉంటుంది అంట. దేనికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే నీరు నువ్వు తాగినప్పుడు నీలో నీటి ఓట ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరిలో కూడా, ఒక్కరనే కాదు, ప్రతి ఒక్కరిలో కూడా నీటి ఓట ఏర్పడుతుంది. ఈ నీటి ఓట నీకు మాత్రమే కాదు, కానీ అనేకులకు ప్రయోజనకరంగా నీకు ఉపయోగపడేలా దేవుడు చేస్తాడు. దేనికి స్తోత్రం. అయితే మనం ఏం చేస్తామంటే ఆ నీటి ఓటను అలా భద్రపరుస్తాం. ఇది మినరల్ వాటర్ అండి. దీన్ని వాడకుండా ఒక నెల రోజులు ఎండలో పెట్టాను అనుకోండి, ఏమవుతుంది? దీంట్లో మినరల్ వాటరే, 20 రూపాయలు బాటిల్ ఇది. ఇది వాడకుండా ఎండలో పక్కన పెట్టి ఉంచితే నెల రోజుల కిందలో క్రిములు ప్రారంభించబడతాయి. ఏమండి? సీల్ ఎప్పకపోయినా సరే ఏమవుతుంది? పనికొస్తుందా? పనికొస్తుందా? ఇప్పుడు దాన్ని మరలా మార్చాలంటే ఏం చేయాలి? ఫిల్టరైజ్. నీలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చినటువంటి నీటి జలముల ఓట నీవు అలా విడిచిపెట్టిన తర్వాత ఏమవుతుందంటే పాడైపోతుంది. అప్పుడు నీకేం కలుగుతుందంటే దాహం, నీకే దాహం. నీ బావిలో నీరు నీకే పనికి రాకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? అంటే నీ బావిలో నీరు నీకే పనికి రాకపోతే ఎక్కడికి వెళ్తావు? లోకంలోకి వస్తూ ఉంటావు. ఈ లోకంలో నీరు తాగుతూ ఉంటాం, ఈ లోకంలో నీరుకి అలవాటు పడిపోతూ ఉంటాం. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ ఆలోచనలు, ఈ మనస్సులు, ఈ తలంపులు, ఇవి మనల్ని ఎక్కువగా ప్రేరేపిస్తూ ఈ దాహం తీరేది కాదండి. ఈ దాహము తీరేది కాదు. ఇంకా 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 అనేది నీకు అయితే నీకు తెలియంది ఏంటంటే నీలో ఉన్న ఒక ఓట నువ్వు మర్చిపోయావు. మనలో అది ఏ ఓట తెలుసా? నిత్య జీవాన్ని ఇచ్చే ఓట. చప్పుడు కూడా ప్రభునా మహిమపడుతుంది. ఏ ఓటది? నిత్య జీవాన్ని ఇచ్చే ఓట నాచు పట్టేసిన దానిగా చేసింది మనమే. మరలా అది పనికొచ్చేదానిగా చేయగలమా? చేయలేమా? ఎప్పుడండి? దాన్ని వాడడం ప్రారంభించినప్పుడు. ఏం చేయాలి? దాన్ని వాడడం ప్రారంభించినప్పుడు మరలా నీలో నిత్య జీవపు ఓట దేవుడు నీకు ఇచ్చింది, మరలా అది శుభ్రపరచబడిందే. నీకు మాత్రమే కాదు, అనేకులకు కూడా దాహం తీర్చేదిగా ఉంటుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అది చూడండి, దేవుడిచ్చే నీరు ఎలాంటిదంటే ఎవరి దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేసేదండి అది. కానీ మనం దాన్ని పెట్టుకుని అన్ని చోట్లకి వెళ్తున్నామంటే దాన్ని ఎలా వాడాలో కూడా తెలియని స్థితిలో మనం బ్రతుకుతున్నాం. దాన్ని వాడడం మనకు తెలియట్లా. దాన్ని సరిగ్గా వాడగలిగితే నీ దాహం ఎప్పుడు కూడా, నీకు దాహం ఏది ముందు, నీకు దాహం ఏదే ఎప్పడం కాదు, అనేకుల దాహాన్ని నువ్వు తీరుస్తావు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరొక మాట చూసుకుందాం. 6వ అధ్యాయం 27వ వచనం చదవండి.
ఆ, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవాన్ని కలుగ చేసేటువంటి అక్షయమైన ఆహారము కొరకే కష్టపడండి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏ ఆహారం కోసం ప్రయాసపడమంటున్నాడు? ఇందాక వీటి కోసం చూసాం, ఇప్పుడు ఆహారం గురించి మాట్లాడుతున్నాం. మనిషికి రెండే కదండి కావాల్సిందే. ఏం తిందుమో, ఏం త్రాగుదుమో, ఏం ధరించుకుందుమో. అవునా? మన బాధ అంటే ఏంటి? ఏం తాగుదాం, పొద్దున్న కానీ ఏం తిందాం, మధ్యాహ్నం ఏం తిందాం, రాత్రి ఏం తిందాం అంటే వచ్చే వారం వేసుకుందాం, రేపు ఏం వేసుకుందాం, ఆదివారం ఏం వేసుకుందాం. ఆదివారం ఏముంటుంది వేసుకొచ్చేస్తారో సెలెక్ట్ చేసుకుని ఉన్నారండి ఏమన్నా అండి? ఏదంటే తీసుకొచ్చేస్తారా? మంచోళ్ళు మీరు అందరూ సెలెక్ట్ చేసుకుంటారు ఏమన్నా. అయ్యి మొన్న వారం ఇది వేసుకొచ్చాను, అమ్మగారు చూసారు, మళ్ళీ వేసుకుంటే ఇది ఒకటే ఉందేమో అనుకుంటుంది. అయ్యగారు చూసారు, నాకు అది గుర్తే ఉండదండి. నేను ఇది వేసుకున్నా, నాకు నిన్న చూసినా నాకు గుర్తుండదు, పట్టించుకుని. ఆడవాళ్ళకి ఇలాంటివి బాగా గుర్తుంటాయి. ఆడవాళ్ళు ఆ చీర అంచు చిదిగినా సరే కనబడిపోద్దండి, కళ్ళజోడు లేకపోయినా. అవునా కాదా? దాని మీద చిన్న డ్యామేజ్ ఉన్నా మనకు కనబడతాయండి అబ్రాం గారు. అసలు ఇవాళ ఏం వేసుకొచ్చారో కూడా ఎవరికి గుర్తుండదండి. ఆడవాళ్ళకి అంత జ్ఞానం ఉందండి, వాళ్ళకి బ్రెయిన్ పెద్దదండి. ఎందుకంటే ఫస్ట్ ఫలం తిన్నది ఎవరు? మరి ఫస్ట్ తిందంటే ఎక్కువ తినేసి ఉంటుంది. ఈయన పాపం ఒక మొక్క కొరికాడు అంతే. యాపిల్ ఫోన్, ఇప్పుడు యాపిల్ ఫోన్ మీద చూసారా? ఆ మొక్క కొరికింది సగం కూడా కాదండి, ఒక బైట్. ఆ బయట ఆదం గారు కొరికిన బయట ఈ అవ్వమ్మ గారు పండు తినేసింది మొత్తం. అందుకే అవ్వమ్మ గారికి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. అవ్వమ్మలకి ఏముంటాయి? ఇప్పుడు చూడండి, ఎక్కువగా మార్కులు ఎక్కువ పురుషులకు వస్తున్నాయి, స్త్రీలకు వస్తున్నాయా? ఎందుకు వస్తున్నాయి? జ్ఞానవంతులు ఎక్కువ అండి. దొంగ తెలివితేటలు ఎవరికి ఎక్కువ ఉంటాయి? చెప్పరా? చెప్తారా చెప్పరా? ఎవరికి ఎక్కువ అంటే దొంగ తెలివితేటలు మనం ఉండవు అసలే. చాలా నెమ్మది, నోట్లో వెళ్ళి పెడితే కొరకం మనం అసలు. కొరుకుతావా? తెలియదు. అంటే ఎవడి రేంజ్లో వాడు ఉంటాడు తెలివితేటలు అంతే. అందుకే ఇక్కడ చెప్తానంటే అందరు నీటి కోసం మాట్లాడుకోవడం. ఆహారం మనం దేనికోసం ప్రయాసపడతాం అంటే క్షయమైపోయే ఆహారాల కోసం మనం తిరుగుతున్నాం అంటే. ఇప్పుడు ఎక్కువ చూడండి, ఫోన్ తీసారు అనుకో, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ రీల్స్ చూస్తారా? తిప్పినప్పుడల్లా హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్ పఫ్ తిన్నా. ఇక్కడ ఏలూరులో ఆర్ఆర్పేటలో పక్కన కొత్తగా ఓపెన్ చేసాడు. ఇక్కడికి వచ్చితేనండి ఒక వేరే లెవెల్లో ఉంటుంది. ఏం చెప్తాడు మనకి అంటే నోట్ చేసుకున్నా, ఇక్కడ ఈసారి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆర్ఆర్పేటలో పలానా కొట్టు దగ్గర బాగుంటుంది అంట. ఏమండి? తర్వాత హాయ్ ఫ్రెండ్స్. ఈ ఫోన్లు ఎక్కువ ఏమవుతున్నాయి ఏమండి? రీల్స్ వస్తున్నాయి. రీల్స్లో ఏమవుతుంది? తిండే తిండే. నీకు ఇంకో ఫోన్ ఓపెన్ చేస్తే రోజుకు ఒక రకమైన వంట చేసి మీ ఆయన మెప్పించవచ్చు. ఒకవేళ మీ ఆయన మెప్పించకపోయినా మీ ఆయన గారికి ఇది పోస్ట్ పంపి ఇది నాకు సాయంత్రం చేసి పెట్టని చెప్పి ఆయన మెప్పించుకోవచ్చు. బోళ్ళు ఉన్నాయి ఎలాంటి ఏమున్నాయి? క్షయమైపోయే ఆహారం అండి ఇదంతా కూడా. ఫోన్ చూస్తే ఇప్పుడు యూట్యూబ్ కొట్టగానే వచ్చేద్దా లేదా? ఒక రెసిపీ కొట్టారు అనుకోండి, రెసిపీ అంటారు దాన్ని, రెసిపీ బాగా తెలుసు మీకు. అమ్మ మంచి పొట్ట ఉంది అందరికీ. అది కొట్టగానే 10 రకాలు వస్తాయండి. ఒక్కొక్క రకంలో చేసి పెడతాం మన కోసం. అన్నీ వింటాం. మనకి ఏది సులువు అది చేస్తాం. అవునా? సులువేం చేస్తాం, కష్టమేం చేస్తాం. దేవునికి స్తోత్రం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే ఇక్కడ ఏం తినకూడదు? క్షయమైన ఆహారము కొరకు కష్టపడకండి. కానీ మన కష్టమంతా దేనికోసం? మన కష్టమంతా దేనికోసం అండి? పాతకాలంలో పొద్దున్న లెక్కన ఏం తినేవారు అమ్మా? పాతకాలంలో ఏం తినేవారండి? ఇప్పుడు నిన్న తిన్న టిఫిన్ సేమ్ ఫ్లేవరు లేదా సేమ్ రకం ఇవాళ వస్తుంది. నేను ఇడ్లీ తిన్నాను, ఇవాళ ఇడ్లీ, రోజు ఇడ్లీ అయినా, ఎప్పుడు ఉప్మా అయినా, ఎప్పుడు దోశలేనా, ఎప్పుడు మా అమ్మగారు ఎప్పుడు వెళ్ళినా పిండి రెడీగా ఉంచుద్దండి. మా ఫ్రెండ్స్ అప్పుడు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ మా అమ్మగారు ఇంక తిన్నాక ఏం లేకపోతే దోశలు వేసి పెట్టారు.
ఆ దోశ ఫ్లేవర్ మా అందరికి నచ్చి ఆ దోశల కోసం వచ్చారు. తర్వాత ఎప్పుడు వచ్చినా మీ అమ్మగారు దోశలే పెడుతున్నారు ఏంటి అన్నాడు. నా స్కూల్ టైంలో కూడా బాక్స్లో దోశలు పట్టుకుని వెళ్ళి ఉండండి నేను. భోజనం ఉంటుంది కదా, భోజనం టైం సరిపోదని మా అమ్మగారు దోశలు వేసి పెట్టేస్తే అదే తీసుకెళ్ళి తినేవాడిని. అలా ఉంటుంది పరిస్థితి. మనం క్షయమయ్యే ఆహారం కోసం మనం తినడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే దానికోసం మీరు కష్టపడద్దు. తర్వాత అక్షయమైన ఆహారము కొరకే. కానీ మనం కష్టపడతావా? దేవుని వాక్యం కోసం అంటే మనం కష్టపడాలంటే అండి, దేవుని వాక్యం కోసం మనం ఏం పడాలి? కానీ ఈ నిత్య జీవాన్ని కలగజేసే ఆహారం కోసం మనం అస్సలు కష్టపడం. ఒకానొక దినాల్లో బయట ఆహారం దొరికేదా? బయట ఎక్కడైనా దొరికేదండి? ఫాస్ట్ ఫుడ్లో, టిఫిన్ సెంటర్లో లేవండి అసలు. నాకు తెలిసైతే లేవు. పిండ్లు ఉంటే ఏదో ఊరికి ఒక హోటల్ ఉండేది. ఇప్పుడు చూడండి, మౌర్య హోటల్, ఇవన్నీ పెద్ద పెద్ద హోటల్ నా చిన్నప్పటి నుంచి ఉన్నాయి. బిర్లా భవన్ సెంటర్ ఒకటి, ఇవన్నీ పాతయే. ఇప్పుడైతే వీధికి 4 అండ్ ఒక ఆవిడ గ్యాస్ పోయి పెట్టేస్తుంది, ఒక డెక్ష కొనేస్తుంది, ఇడ్లీలు వేసేస్తుంది, అమ్మేస్తుంది, అయిపోయింది. మనం పని చేసే పని లేదు ఇంకా, అవునా? డబ్బులు కూడా సులువుగా. ఒకప్పుడు ఆ రూపాయి పెట్టి కొనుక్కోవడానికి ప్లేట్ ఇడ్లీకి చాలా కష్టపడేవాళ్ళం. ఇప్పుడు అదే ప్లేట్ ఇడ్లీ 35 రూపాయలైనా 40 రూపాయలైనా సరే వెళ్ళి తినడానికి ఇష్టపడుతున్నాం. సులువుగా వచ్చేస్తుంది. కానీ వాక్యం నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి ఆహారం కోసం నువ్వేమైనా కష్టపడగలుగుతున్నావా? వాక్యం వింటూ ఉంటాం, పక్కన మనకు దాహం వేస్తుంది. ఏమవుతుంది అంటే స్నాక్స్ తెచ్చుకుంటాం, టిఫిన్ బాక్సులు తెచ్చుకుంటాం, వాటర్ బాటిల్ పక్కన పెట్టుకుంటాం. ఇది నిజంగా నువ్వు దేవుని వాక్యాన్ని అంటే నీకు దాహం వేస్తుందా? నిజముగా నువ్వు దేవుని వాక్యాన్ని అంటే నీకు ఆకలి వేస్తుందా? నువ్వు వింటలేదు కాబట్టి ఏమవుతుంది నీకు? నీకు అవునా కాదా? వాక్యం నువ్వు కనుక నీ హృదయంలోనికి పంపించగలిగితే నీవు నిత్య జీవము అనే ఆహారాన్ని నువ్వు సంపాదించుకుంటున్నావు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాక్యం విన్న తర్వాత మనలో మార్పు రావాలి. ఎలాగ ఉందంటే, సాధు సుందర్ సింగ్ గారంట ఒక రోజున ఆయన ఎక్కువగా సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. జీవితకాలం అంతా కూడా ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. టర్కీ దేశం, పాకిస్తాన్, ఈ పైన నార్త్ సైడ్ అంతా కూడా తిరుగుతూ ఉండేవారు. ఒక రోజున ఆయన అడవిలో నుంచి వెళ్తూ ఏటు ఉంటుంది కదా, ఏరు ఎలాగుందంటే నీరు చాలా క్లియర్గా కింద ఏమున్నాయో కూడా కనబడేటువంటి ఏరు చాలా బాగుంది. అది చలి ప్రదేశాల్లో నీరు ప్రవహిస్తున్నప్పుడు కింద ఏముందో, ఏ చేప వెళ్తుందో మొత్తం చాలా క్లియర్గా కనబడదు. ఒక చాలా అందమైన గులకరాయి కనబడింది అంటే ఆయనకి. ఏం కనిపించింది? మరి ఆ నదుల్లో ప్రవహిస్తూ ఉన్నప్పుడు కొన్ని రంగురాళ్ళు, మనం ఎప్పుడైనా గోదావరి దగ్గరకు సముద్రంకి రాళ్ళు ఏరుకున్నారు ఎప్పుడైనా? పెచ్చోళ్ళు నేనే 2 రోజులు. ఆ రాళ్ళు ఎలా కనబడతాయంటే అందంగా. ఒకవేళ ఎవరింట్లోనే అక్వేరియం ఉంటే ఆ రాళ్ళు తెచ్చి అక్వేరియంలో వేసుకుంటారు అండి. ఆ విలువైన రాణ్ణి చూసాడు, చాలా అందంగా ఉంది. ఆయన అనుకున్నాడంట, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు సృష్టిని ఎప్పుడో చేశాడు కదా, ఆ రాయి ఇక్కడే ఉంటుంది. అవునా? మధ్యలోనే సృష్టించబడిందా? సృష్టి చేసినప్పుడే ఆ రాయి అక్కడే ఉంది. దాని మీద నీళ్ళు కొన్ని వేల సంవత్సరాల నుంచి నీరు ప్రవాహం జరుగుతుంది. ఎంత నీరు అది తాగిందో చూద్దామని చెప్పి రాయి బయటికి తీసాడంటే, ఆ గులకరాయి బయటికి తీసి, అమ్మో ఇందులో ఎంత నీరు దాచుకుందో అని చెప్పి గులకరాయి పగలు కొడితేనంట ఒక్క చొక్క నీరు కూడా లేదంటాడు. దేవుని మందిరానికి వచ్చి ఇన్ని వాక్యాలు అంటాం, ఎంత వాక్యాన్ని తీసుకుంటాం. ఎలాగొందంటే ఆ గులకరాయి మీద నది వెళ్ళిపోతుంది, కానీ కొన్ని టన్నుల ప్రవాహం వెళ్ళిపోయిందండి, కొన్ని క్యూసెట్లు నీళ్ళు వెళ్ళిపోయినాయి దాని మీద నుంచి, కానీ ఒక చొక్క కూడా నీరు తీసుకోవాలి. మనం వాక్యాలు అంటానే ఉంటాం, మధ్యలో దాహాలు అయితే నీళ్ళు తాగుతూనే ఉంటాం, మధ్యలో ఆకలి అయితే స్నాక్స్ తింటానే ఉంటాం, లేస్ ప్యాకెట్లు తినేస్తూ ఉంటాం, బిస్కెట్ ప్యాకెట్లు తినేస్తూ ఉంటాం, జోబుల్లో సైలెంట్గా విక్స్ బిల్లలు తినేస్తూ ఉంటాం, సెంటర్ ఫ్రెష్లు తినేస్తూ ఉంటాం, చాక్లెట్లు తినేస్తూ ఉంటాం. ఏం కనబడినట్టు అంటూ ఉంటారు. అది నేను చూడండి అనుకుంటారు, అన్నీ చూస్తూ ఉంటారు.
ఎక్కువ శరణ్య చేస్తుంది ఇలాంటివి. ఇది తినడం పక్క కాబట్టి చూస్తుంది, నాకి 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 నాన్నకు చెప్తానే ఇవ్వకపోతే, మళ్ళీ అందులో బెదిరింపులు, నాన్నకు చెప్తానే ఇవ్వకపోతే, అమ్మా అయ్యగారు చెప్తా నాకు ఇవ్వకపోతే అయ్యగారు చెప్పుద్ది అంటదా. అమ్మ నిజం ఒప్పేసుకుంటుంది బాగా. ఇలాగ మనం తింటా ఉన్నప్పుడు దృష్టి ఎక్కడ ఉంటుంది? వాక్యం ఎప్పటికీ నిజంగా వాక్యాన్ని నువ్వు స్వీకరిస్తే నీలో కన్నీరు బయటకు వస్తుంది. ఆ గులకరాయిలో నీళ్ళు రాకపోవచ్చు, కానీ నీ హృదయం కరిగితే వాక్యం తగిలి ఖచ్చితంగా నీ కళ్ళ నుంచి కన్నీళ్ళు బయటకు వస్తాయి. దేవుడు అప్పుడు చూస్తాడు, అమ్మ ఇవి నిజంగా దేవుని మందిరానికి వచ్చి వాక్యం వింటుంది. మనలో ఎంతమంది ఆ గులకరాలు ఉన్నారో మనకు తెలియదు, కానీ ఒకవేళ గులకరాయి అయితే మాత్రం నువ్వు జిగురు మట్టిగా మారడానికి ప్రయత్నించి. ఆయన జిగట మన్నుతో మనల్ని చేశాడంట. ఏమన్ను? జిగట మన్ను స్వభావం ఎలాంటిదంటే నీరు తగిలిన వెంటనే అది మెత్తబడిపోద్దండి. తెలుసా విషయం? ఎంత గట్టిగా ఉంటుంది. దాని మీద మీరు ఎండిపోయిన తర్వాత లారీ సైతం అది వెళ్ళిపోద్ది, రోడ్ రోలర్ సైతం అది తొక్కుంటూ వెళ్ళిపోద్ది, ఎంతైనా కాసుకోగలద్ది. అదే జిగురు మట్టి, అదే మంటికి ఒక్కసారి వర్షం తగిలిందంటే నువ్వు వెళ్ళినా నీ కాలు దిగబడిపోద్ది. చిన్న పిల్లవాడు వెళ్ళినా చిన్న రాయి వేయండి, రాయి దిగబడిపోద్ది. అది దాని స్వభావం. మనల్ని అందుకే దేంతో చేశాడు? నువ్వు అంటావు, నా జీవితంలో మా ఆయన వల్ల నా హృదయం గులకరాయి అయిపోయింది అని అంటావు. ఎవరి వల్ల? ఎవరి వల్ల? ఎవరి వల్ల అమ్మా? పిల్లల వల్ల చెప్తావా? తల్లిదండ్రులని చెప్తావా? అత్తమామ ఏం చెప్ప? ఎవరి వల్ల? తేరగా దొరికేది ఎవడు? మా ఆయన వల్ల అండి నేను కఠినమైపోయానండి, మా ఆయన వల్లే కేవలం ఇలా తయారైపోయానండి. ఏమండి, ఈ చాడీలు పూర్వకాలంలో ఇప్పుడు ఆదమ వల్ల అయిపోయిందని దేవుడు ఎప్పుడు చూసి వచ్చాడండి. దేవుడి దగ్గర ఏం పని చేయవు తెలుసా? దేవుడి దగ్గర ఏం పని చేయవు తెలుసా? చాడీలు పని చేయవు. ఏం పని చేయవు? నువ్వు నిజముగా దేవుని వాక్యాన్ని వినుంటే, దైవభక్తి కలిగినటువంటి స్త్రీలు తమ భర్తలను మార్చుకున్నారని వాక్యం చెప్తుంది. చెప్పారా లేదా? ఏం చేయాలి మనం? ఏం చేయాలి మనం? మనలో ఉన్నటువంటి నిజంగా జిగురు మట్టి అయితే దేవుని వాక్యం ద్వారా మనం నడిపించబడతాం. దేవునికి స్తోత్రం. అంటే ప్రతి ఒక్కరు గులకరాళ్ళే. ఇప్పుడు మగవాళ్ళు గులకరాళ్ళే, ఆడవాళ్ళు గులకరాళ్ళు. ఈ గులకరాలు కొట్టుకుంటే ఇంకా అదే టింగ్ టింగ్ మనిషి శబ్దం తప్ప ఏమి ఉండదు. ఇంకా అదే జిగురు మట్టి, 2 జిగురు మట్టి వేసి కొట్టండి, ఆ 2 కలిపి ఒక చక్కని స్వరూపం మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎలా చేశాడంటే జిగురు మట్టిగానే చేశాడండి. కుమ్మరి వారి చేతుల్లో పాత్ర ఎలాగైతే మట్టితో దేవుడు ఎలాగైతే ఇర్మియా గ్రంథం రాయబడింది, ఆయన దాన్ని చక్కటి స్వరూపాన్ని ఇస్తాడంట. ఆ మట్టిది నీవు ఆయన చేతిలో అణిగిమణిగి ఉన్నప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని ఒక చక్కటి స్వారూప్యంలోనికి దేవుడు మారుస్తాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ తర్వాత చదువుదాం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవాన్ని కలుగచేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. ఎవరిస్తారు దాన్ని? అడగాలండి దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నేను ఈ లోక సంబంధముగా ఎన్నో ఆహారాలు తినడానికి ప్రయాసపడుతున్నాను, కానీ నిజముగా నా మనసుకు నా హృదయానికి ఆకలి తీరట్లేదు. తీరుతుందా? ఎంతమంది తీరుతుంది? ఏమంటే ఫుల్గా భోజనాలకు వెళ్తాం, ఎక్కడైనా భోజనాలు అనుకోండి, ఇవాళ ఎలాగన్నా గట్టిగా తినాలి, మా ఆవిడ చేసే కూరలు తినలేక చచ్చిపోతానని చెప్పి బలవంతంగా వెళ్ళి గట్టిగా లాగిద్దాం అనుకుని ఒక 2 ముద్దలు ఎక్స్ట్రా తింటారు. తిన్నా సరే సాయంత్రంకి ఏమవుద్ది? తినేసిన తర్వాత ఏమనిపిస్తుంది తెలుసా? పొట్టకి సాయంత్రం రెస్ట్. ఏమనిపిస్తుంది సాయంత్రం? ఎన్నిసార్లు జరిగి ఉంటుంది ఇలాగా? అప్పుడు అనిపించేది మనసులో ఏముంటుంది? ఇంకెప్పుడు కాదు, సాయంత్రం ఇంక తినకూడదు, సాయంత్రంకి బ్రేక్ ఇచ్చేద్దాం అనిపిస్తుంది. సాయంత్రం 7 గంట కొడుతురే, ఇంకా పెట్టలేదు ఏంట్రా అని అడుగుతూ ఉంటుంది లోపల నుంచి. అడుగుద్దామా? సో నువ్వు దేవుని వాక్యాన్ని తింటున్నావు అనుకో, ఈ లోక ఆకలి మనకు తెలియదండి. ఏం తెలీదు? యేసుక్రీస్తు ప్రభు వారు 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నారు. యేసు ప్రభు వారు దేవుడు కూడా పక్కన పెట్టేద్దాం. మోషే ఉన్నాడు. ఎన్నిసార్లు ఉన్నాడు? 3 సార్లు. ఎన్నిసార్లు ఉన్నాడు? మనకు ఆకలి వేసింది. దానికి ఎలా ఉన్నాడండి? ఏం తింటున్నాడండి ఆయన?
ఏం తిన్నాడు? ఆయనతో కూర్చుని ఆయన బోధిస్తున్నదంతా తినేటప్పటికి ఆయనకి ఆకలి తెలియలేదండి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఇచ్చే ఆహారం, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపింది దేనికో తెలుసా? మనము ఈ లోకములో రమ్యమైన వాటిని తినడానికి కాదు, కానీ రమ్యమైనటువంటి నిత్య జీవ వృక్ష ఫలం అనేది మనకు కనబడుతుంది. ఆ వృక్ష ఫలమే నజరుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఇచ్చే ఆహారాన్ని నువ్వు తినగలిగితే నీలో లోక ఆకలి చనిపోద్ది. లోక క్షయమైపోయిన ఆహారము నీకు ఇష్టంగా కనిపించదు. తర్వాత ఇంకో మాట చూసుకుందాం. 10వ అధ్యాయము 27, 28 వచనాలు. యోహాను సువార్త 10వ అధ్యాయము 27, 28 చదవండి అమ్మా. ఎవరి గొర్రెలు? నీ గొర్రెలా? ఎవరి గొర్రెలు? నీ గొర్రెలా? ఎవరి గొర్రెలు? మనం ఎవరి గొర్రెలు చెప్పండి, నిజం చెప్పండి. మన ఎవరి గొర్రెలు చెప్పమ్మా? ఎవరి గొర్రెలు? మన గుచ్చి అడిగితే చెప్పలేరే. మన ఎవరి గొర్రెలు అండి? ఎర్రి గొర్రెలు. ఏ గొర్రెలు? యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట తెలుసా? నా గొర్రెలు. మరి ఎంతమంది అయినా స్వరం వినగలుగుతున్నాం? లోకంలోకి వెళ్ళిన తర్వాత చూడండి, అడవిలో తిరుగుతూ ఉంటాయి గొర్రెలన్నీ కూడా. గొర్రెల కాపరి ఒక శబ్దంతో వాటిని పిలుస్తాడు. పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే అది ఎంత రుచికరమైన ఆహారం తినేవండి, ఎంత రుచికరమైన ఆకును తినేవండి, ఎంత రుచికరమైన ఫలము తినేవండి, గొర్రెల కాపరి స్వరానికి వెంటనే తినే దాన్ని ఆపి వెనక్కి వస్తాయండి. కొన్ని గాలి గొర్రెలు ఉంటాయి. మన వాళ్ళు 4 చూపుతారు కదా అత్తమ్మ. ఏం చేస్తా? పిలిచేళ్ళే అని చెప్పి అక్కడే కూర్చుని తింటా ఉంటాయి. ఇంతగా అక్కడ ఏముంది? కూర్చుందండి. ఏముంది? కూర్చుంది. మనకు తెలియట్లా. కానీ నువ్వు దేవుణ్ణి, నిజముగా దేవుని గొర్రెవైతే నువ్వు ఆయన స్వరం వింటాను. స్వరము ఎంత భీకరమైన శబ్దం వచ్చినా సరే, వేరే ఇతర శబ్దాలు ఉన్నా సరే, ఆ స్వరం మనకి వినబడదు. ఇప్పుడు ఇందాక జప్పు కొట్టుకుంటూ వస్తున్నాడు, ఇప్పుడు చెప్తుంది నాకు వినబడట్లా. అవునా? ఇప్పుడు దేవుని స్వరం మనకు వినబడాలంటే మధ్యలో ఎన్ని రకాల శబ్దాలు ఉన్నా సరే వాటన్నిటిని దాటుకుని మన దగ్గరికి వస్తుంది. నువ్వు వినాలనుకుంటే ఏమవుద్ది ఏమండి? దేవుని చూడండి. మనకి అర్థం కాని విషయం, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రసంగం చేస్తే కొన్ని వేల మంది విన్నారు. కొండ మీద ప్రసంగం దగ్గర 3 దినాలు జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ కొన్ని వేల మంది కూర్చున్నారండి. అదే వేల మంది మీటింగ్స్ ఇప్పుడు పెడుతుంటే సౌండ్ బాక్సులు ఎంతెంత ఉంటున్నాయి? ఎంతెంత ఉన్నాయి సౌండ్ బాక్సులు? మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఏ సౌండ్ బాక్స్ వాడి వాక్యం చెప్పాడు? నేను ఎంత గుడ్డి గదిలోనే ఈ 2-3 బాక్సులు చెప్తున్నాను మీకు, గుర్తించుకుని అండి. ఎంత గది ఇది? ఇక్కడ 1000 మంది పడతారండి. ఇక్కడ 1000 మంది పట్టం. కానీ యేసు ప్రభు వారు కొన్ని వేల మందికి, ఎంతమంది కంటే ఇంచుమించు 5000 మంది పురుషులు. ఎంతమంది? మరి స్త్రీలు, అక్కడ ఉన్న పిల్లలు ఎంతమంది లెక్కేసుకోవచ్చు? ఎంతమందికి ఆయన వాక్యం ఎలా చెప్పాడు? ఆ స్వరం ఎలా వినబడింది? అక్కడ ఉన్నవారిలో ఆయన గొర్రెలు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి ఆయన స్వరం వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. అనిపించింది ఎప్పుడైనా అంతమందికి ఎలా చెప్పాడు యేసు ప్రభు వాక్యం అని? మరి శిష్యులు ఉన్నారు. పేతురు గారు మొదటిసారిగా ప్రసంగం చేసినప్పుడు ఇంచుమించు 3000 మంది బాప్తిసం తీసుకున్నారు. 3000 మందికి ఈయన ఎలా చెప్పగలిగాడు? ఏమండి? ఆ తర్వాత కూడా కొన్ని వేల మందికి వాక్యం చెప్పారండి. ఆ దినాలు ఇవేం లేవు, సౌండ్ సిస్టమ్ లేవు. ఇప్పుడు సౌండ్ సిస్టమ్ లేకపోతే వాక్యం రావట్లేదు. వస్తుందా? సౌండ్ సరిగ్గా లేకపోతే వాక్యం చెప్పరు కొంతమంది పాస్టర్ గారు. పాడన్నా మీరు కరెంట్ వస్తుంటారు. యేసు ప్రభు వారి స్వరము
ఎవరైతే ఆయనను వెంబడించే గొర్రెగా ఉంటారో వారికి మాత్రమే వినబడుతుంది. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చదవండి ఇంకా. ఎవరు ఎరిగి ఉన్నారంట? యేసయ్యకి ఏం తెలుసు అంట? ఆయన గొర్రె ఎవరో తెలుసు. ఏమండి? నా గొర్రెలు నా స్వరం విన్నును, నేను వాటిని ఎరుగుదును. అవి చేసే పని ఏంటంట? దే విల్ ఫాలో జీసస్. యేసయ్యను మాత్రమే వెంబడిస్తాయి. మరి లోకాన్ని వెంబడిస్తాయా? చెప్పండి అమ్మా. ఇప్పుడు లోకాన్ని వెంబడించి యేసయ్యను వెంబడిస్తే అది ఆయన గొర్రె అవుతుందా? ప్రశ్న వేద్దాం. లోకాన్ని వెంబడించి ఆయనను కూడా వెంబడిస్తూ ఉంటే అది యేసయ్య గొర్రెగా ఉంటుందా? ఏదో సమయంలో అది లోకం మీద ప్రేమ పెంచుకోదా? ఏదో సమయంలో లోకం మీద ఆశ పెంచుకోదా? ఏమండి? ఏదో సమయంలో నాకు ఇదే నచ్చింది, నాకు ఇదే బాగుందని చెప్పి పూర్తిగా తొలగిపోదంటారా? ఏమండి? ఎప్పుడైతే నీ దేహము మీద నీకు ఆశ పెరుగుతుందో, ఎప్పుడైతే నీ దేహం మీద నీకు ఇష్టం పెరుగుతుందో, ఎప్పుడైతే నీ దేహం మీద నీకు ప్రేమ పెరుగుతుందో, ఆటోమేటిక్గా నీవు దేవుని స్వరం నుంచి బయటకు వచ్చేసావు. అర్థం చేసుకోండి ఈ మాట. నిన్ను గూర్చి ఎప్పుడైతే నీకు ఆశ ఎక్కువగా పెరుగుతుందో నువ్వు యేసయ్య నుంచి బయటకు వచ్చేసావు. దేవుని దగ్గరికి వచ్చేవాడు ఎలా ఉండాలంటే తనను తాను ఉపేక్షించుకోవాలి. ఏం చేయాలి? తనను తాను ఉపేక్షించుకోవాలి. మరి ఎంతమంది తమను తాను ఉపేక్షించుకుంటున్నారు? మనం ఉపవాసం చేస్తాం. ఉపవాస ప్రార్థనకు కారణాలు ఉంటాయి. దేనికోసం ఉపవాసం ఉంటాం మనం? ఎగ్జామ్స్ బాగా రాయాలి, మార్క్స్ బాగా రావాలి. ఇంకా ఎవరినన్నా అనుకుంటే వాళ్ళు మనకు దొక్కేయాలి. ఇంకా ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి, వివాహం కావాలి, బండి కావాలి, కారు కావాలి. ఉంటావా లేదండి ఉపవాసాలు? చెప్పండి చెప్పండి అమ్మా, ఉంటావా లేదా? ఏ ఉపవాసం మరి నిత్య జీవానికి తీసుకువెళ్తుంది? ఒక ఉపవాసం ఉందండి. మీరు ఇప్పుడైనా ఉపవాసం ఉండి గోనె బట్ట ధరించి కన్నీరు విడిచి మనస్ఫూర్తిగా నా వైపు తిరిగిన ఎడలా, ఇది నిజమైన ఉపవాసం. చాలా ఉపవాసాలు ఉంటాం. మా ఆయన మార్చి ప్రభా, మా ఆయన గుప్పెట్లోకి వచ్చేది ప్రభా. ఏ ఉపవాసం? నేను కూర్చోమంటే కూర్చోవాలి, నువ్వు యోసేపు. మరి నువ్వు ఎవరమ్మా? మనం కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే. ఈ ఉపవాసాలు మనం చేస్తున్నాం కానీ అది దేవుని దగ్గరికి వెళ్ళట్లా. ఉపవాసం అంటే ఒకదాని గురించి మాట్లాడుతుండే. ఉపవాసము నీ భక్తి జీవితాన్ని వృద్ధి చేసేది. ఉపవాసము నీలో ఉన్నటువంటి దేవునికి ఇష్టం లేని కార్యాలన్నిటి కూడా తొలగించేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఉపవాసము నిన్ను శ్రేష్టమైన మార్గంలోకి తీసుకువెళ్తుంది. ఈ లోక సంబంధమైనవి పొందుకోవడానికి నువ్వు చేసే ఉపవాసం ఉన్నాయి చూడు, ఈ ఉపవాసాలు నీకు మేలు కాదు అంటా నేను. ఉపవాసాలు మనం ఉంటాం, అది పొందుకున్న తర్వాత మరలా దాని గురించి ఏదైనా దేవుని దగ్గర ప్రార్థన చేస్తామా? పోనీ కృతజ్ఞత కలిగి ఉంటామా? ఏమండి? కృతజ్ఞత కలిగి ఉంటాం ఏమైనా? అయిపోద్ది చర్చిలో నుంచి మై కట్టుకుని దేవుడికి స్తోత్రం, వందనాలు, ఉపవాసం ఉన్నాను, దానికోసం చాలా కన్నీరు గార్చాను, దేవుడు నాకు ఇచ్చేసాడు, దేవునికి వందనాలు, అయిపోయింది. మరలా దాని గురించి ఉపవాసం చేసిన విషయం కూడా నీకు తెలియదు. అంటే ఏ ఉపవాసం మనకి శ్రేష్టమైందంటే నీ ఆత్మీయ జీవితానికి మేలు కలిగించే ఉపవాసము నీకు మేలు చేస్తాం. దేవుని మందిరంలో మన ఉపవాస దినాలు ప్రకటించుకుంటూ దేనికోసం తెలుసా? మన జీవితాలు సరి చేసుకోవడానికి. మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నినివే పట్టణస్తుల్ని ఎలాగైతే దేవుడు క్షమించాడో మనల్ని కూడా ప్రభు క్షమిస్తాడు. క్షమించడం కొరకు ఉపవాసం చేయాలి. శరీరాన్ని ఉపేక్షించాలి. ఎందుకంటే ఆ 3 దినాలో లేకపోతే 2 దినాలో లేదా 1 దినమో శరీరాన్ని ఉపేక్షిస్తాం. శరీరాన్ని నలక్కొట్టాలి. ప్రస్తుత దినాల్లో ఉపవాసం చేస్తున్నాం అనుకోండి, అయిపోయి వేడి చేస్తుంది కదా, బాటిల్ నిండా మజ్జిగ పట్టుకెళ్తా. ఏం పట్టుకెళ్తా? లేకపోతే బార్లీ నీళ్ళు పట్టుకెళ్తా.
లేకపోతే పంచదార ఎక్కువ వేసుకుని నిమ్మకాయ నీళ్ళు తాగుతా, కర్బూజా నీళ్ళు తాగుతా, కర్బూజా జ్యూస్ తాగుతా, లస్సీ తాగుతా. దేనికి? శరీరాన్ని ఎక్కడ ఉపేక్షిస్తున్నావు అమ్మా? పేరుకే ఉపవాసం, కానీ మొత్తం స్థలం అంతా ఇక్కడే ఉంది. ఏముంది? సబ్జా నీళ్ళు తాగుతా, ఇంకేమున్నాయండి? కొబ్బరి నీళ్ళు తాగుతా, చెరుకు రసం తాగుతా. ఉపవాసం ఉన్నాం కదా, ఇది కూడా తాగకపోతే పొట్ట ఆగదు. శరీరాన్ని నలగొట్టడానికి ఉపవాసమా, లేకపోతే శరీరాన్ని పోషించడానికి ఉపవాసమా? మనం ఏ ఉపవాసం చేస్తున్నాం చెప్పండి? ఏ ఉపవాసం చేస్తున్నాం? శరీరాన్ని బలహీనపరిచే ఉపవాసం అయితే మనం చేయట్లా. అయితే ఉపేక్షించేది నిజమైన ఉపవాసం. ఉపేక్షించడమే మొదటి ఉపవాసంలో ఊ అంటే ఏంటి? చాలామంది సేవకులు చెప్పుకున్నాడు, మనం విన్నాం కదండి. ఉపవాసంలో ఊ అంటే ఏంటండి? ఏం ఉపేక్షించాలి? శరీరాన్ని ఉపేక్షించాలి. కానీ మనం ఇంకా 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 పెరిగిపోతుందండి అది. చదవండి ఇంకా. అవి ఎన్నటికి నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎవడును కూడా ఆయన చేతిలో నుండి. చాలా సంతోషం, కానీ వదిలేసి వెళ్ళిపోతున్నాయి కదా. ఇది చేతిలో ఉంటుందండి, బాగానే ఉంది. ఎవడో కూడా ఆయన చేతిలో లాక్కునే ధైర్యం లేదు. ఆ మూల నుంచి సాతనగాడు ఏం చూపిస్తాడు తెలుసా? రంగురంగులు గడ్డి చూపిస్తాడు. ఏం చూపిస్తాడు? ఇప్పుడు డానిగండి ఎత్తుకున్నాను నేను గట్టిగా, జస్ట్ అక్కడి నుంచి ఇలా చాక్లెట్ చూపించడం అనుకోండి, దిగుతాడా దిగడా? దిగుతాడు దిగడా? చాక్లెట్ చూపించకుండా వచ్చి నా దగ్గర లాక్కెళ్ళమనండి, లాక్కెళ్ళగలడా? రాడు. ఎప్పుడు వస్తాడు? ఇప్పుడు ఏసై నేను బాగానే సంకలు పెట్టినాడు, బాగుంది. ఆయన నీ దగ్గర నుంచి ఎవడు నేను తోసుకెళ్ళాడు, తీసుకెళ్ళాడు. అయితే అక్కడి నుంచి ఇలా చూపిస్తున్నాడు. నువ్వేం చేస్తావు? గింజుకుపోతావు ఆయన దగ్గర నుంచి. అని అప్పటికి వదలడు, ఎందుకంటే వాటికి వెళ్తే నువ్వు పాడైపోతావు, నాశనం అయిపోతావు తెలుసు కాబట్టి వదలడు. అయినా సరే ఎదుల్చుకొని, తోసేసుకొని, గింజేసుకుని, దూకేసి వెళ్ళి మరి అటు పట్టుకుంటాడు. ఆడేం చేస్తాడు? ఆడి సంకలు ఎట్టుకుంటాడు. ఇంకా ఆడేం చేస్తాడు? ఆడి సంకలో మనం వెళ్ళిపోతామండి. అప్పుడు నీకు ఈయన స్వరం వినపడదు. ఎందుకంటే ఆడి దగ్గర భయంకరమైన గడ్డలు ఉంటాయండి. గడ్డే అంటుందండి, ఏమంటారు? భయంకరమైన రకరకాల గడ్డలు ఉంటాయి. నిన్ను ఏ విషయంలో ఏ రోజుని ఎలా పడగొట్టాలో ఆడి దగ్గర భయంకరమైన గడ్డలు ఉన్నాయి. గడ్డికి పడిపోతున్నాం మనం, గడ్డికే వెళ్ళిపోతున్నాం. నిజముగా ఆయన దగ్గర నువ్వు ఉన్నట్లయితే నీకు ఆకలి వేయదు, దాహం వేయదు. దేనికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. నేనిచ్చు నీళ్ళు తాగువాడు ఎప్పుడు కూడా తప్పికొనడు. మరలా ఏం చెప్తున్నానంటే, ఆ వాడిలో ఉబకడానికి నీటి ఊట పెడతాడు. ఆయన ఇచ్చే ఆహారం కొరకు మనం ఎదురు చూస్తే కనుక ఎన్నడూ కూడా మనం ఆకలి కొనము అని రాస్తున్నాడు. 14వ అధ్యాయం 4వ వచనం చూడండి. అదేనండి చదువుతున్నారు. పద్నాలుగు 6 ఎక్కడికి రాడు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమై ఉన్నారంటే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా కూడా మనకు నిత్య జీవం దొరకదండి. నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఇందాక మనం ఒక మాట చదువుకున్నాం. నిత్య జీవము అనేది దేవుడు మనకి ఎప్పుడు ఇవ్వకుండా ఉంచాడు. నిత్య జీవ ఫలము ఎప్పుడు ఇవ్వలేదంటే, నీవు పాపంతో ఉన్నప్పుడు ఆ నిత్య జీవాన్ని నువ్వు పొందుకోలేవు. అది ఎప్పటికైనా సరే నిత్య జీవాన్ని మనం సంపాదించడం అనేది కుదిరే పని కాదు, నీలో పాపం ఉన్నంత వరకు కూడా. అయితే మనలో నుంచి ఆ పాప స్వభావం ఎప్పుడు పోతుందంటే, మొదటిగా యేసయ్యలో మనం జీవించినప్పుడు మాత్రమే. దేవునిలో మనం నడుస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి పాప స్వభావాలు బయటికి వెళ్ళిపోతాయి. ఇది ఎలాంటిదంటే, స్నానం చేయకపోతే, ఇప్పుడు ఇంట్లోనే కూర్చోండి, స్నానం చేయక్కర్లేదండి, ఇంట్లోనే ఉండండి, ఎక్కడికి వెళ్ళలేదు అంటాం కదా. ఒక్కోసారి చేస్తావా చేయవా?
చేయకుండా ఒక నెల ఉండండి, ఇంట్లోనే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు. ఏమవుద్దమ్మా? మనం అలాగనుకుంటున్నాం, నేను చర్చికి వెళ్తున్నాను, నేనేం చేయాల్సిన అవసరం, నేను అంత బాగానే ఉన్నాను అనుకుంటున్నాం. ఏమంటే మనకి తెలిసి కూడా మనల్నే మనం మోసం చేసుకుంటున్నాం. ఒక మాట రాయబడింది, మోసపోకుడి, ఏది విత్తుతావో పోసేస్తాం, కంగారు ఏం లేదు. వేసిన విత్తనం మొక్క చెట్టు అవ్వకుండా మాందో, ఆ చెట్టు ఫలం కోయక మాందో. కాబట్టి మనం ఎవరినో మోసం చేయడం పక్కనట్టంటే మనమే మోసం చేసుకున్నాం తెలుసుకోండి ఒకసారి. మనం మోసం చేసేవాడు ఎలా అనుకుంటే తెలుసా, నేను చాలా తెలివైనవాడిని. ఏమనుకుంటాడు మోసం చేసేవాడు? నేను ఇంత తెలివైనను కాబట్టి ఇంతగా మోసం చేయగలుగుతున్నాను అనుకుంటాడు. కానీ తెలియంది ఏంటి? అటు దిగిపోతున్నాడు, ఊపిలోకి తెలియట్లా. ఒక రోజున ఆ మోసం బయటపడిన తర్వాత మోసపోయి వెక్కిరించబడేది ఎవరంటే మోసం చేసినోడే. కాబట్టి మోసం చేయకుండా రేపట్ల మోసపోకుండా అని చెప్తున్నాడు వాక్యంలో. ఎందుకంటే ఇతరులను మోసం చేసినా నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. కాబట్టి మోసపోకండి. దేవుడైతే విక్రించబడే పరిస్థితి జరగదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆఖరి మాట చూసుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చదువుదా. ఎందుకు రాశాడండి చెవిగలవాడని? ఇందాక నుంచి చాలా గొర్రెలు ఉన్నాయి, కానీ ఎంట్లా ఎలా ఉందంటే నదిలో గులకరాయిల్లా ఉన్నాయి. కానీ ఆత్మ సంఘముతో చెప్తున్న మాట ఎవరికి వినబడుతుందంటే ఆయన స్వరం వెలగల చెవులకు మాత్రమే. అన్నీ ఆయన స్వరం వినే చెవులు కాదండి, అన్నీ ఆయన స్వరం వినే చెవులు కావు. మనము ఆయన స్వరం వినే చెవులు కలిగి ఉన్నామా లేదా పరిశీలన చేసుకోవాలి. చెవి కలిగిన వాడు ఆత్మ సంగములతో చెప్తున్న మాట వినుగాక. ఏం చేస్తాడు ఆయన? ఏమండి, ఎక్కడ ఉందండి జీవవృక్ష ఫలం? ఫస్ట్లో ఎక్కడుంది? ఇప్పుడు ఎక్కడుంది? ఈ వృక్ష ఫలం తినాలా వద్దా అంటే ఖచ్చితంగా తినాలి. ఆదాము రుచి చూడాల, అవ్వ రుచి చూడాల, ఏ మనుషుడు కూడా దాని రుచి చూడాల. అసలు అది నాటిందే మన కోసం. జీవవృక్ష, మీరు ప్రకటన గ్రంథంలో జీవవృక్ష ఫలం గురించి మీరు చూస్తే అది తినడం వల్ల స్వస్థత అంటండి. తినడం వల్ల ఏమవుద్ది? స్వస్థ. అంటే మనిషి మరణములోనికి వెళ్లకుండా చేసేది ఆ జీవవృక్ష ఫలమే. దేనికి స్తోత్రం. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు ఎన్నడూను కూడా. ఇప్పుడు అంత జీవవృక్ష ఫలం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనను మనం ఈ లోకంలో కలిగి లేకపోయినప్పుడు మనలను మరణం ఏలుబాటు చేయడం ప్రారంభిస్తుంది. ఒకటి శరీర మరణం ఏలుబాటు చేస్తుంది, రెండోది ఆత్మీయ మరణం కూడా ఏలుబాటు చేస్తూ ఉంటుంది. కనుక క్రీస్తులో మనం ఉండాలి. ఆయన స్వరం వినే గొర్రెలుగా మనం ఉండాలి. తిరుగుతూ ఉంటాం, లోకములో ఎక్కువ చూస్తూ ఉంటాం, లోకంలో ఎక్కువ చేస్తూ ఉంటాం, లోక ఆశల్లో మనం తిరుగుతూ ఉంటాం. అవి కావాలి, ఇవి కావాలి, ఎలాగ ఉండాలి. ఇప్పుడు లోకంలో యవనస్తులు ఎలాగ ఉన్నారండి? ఎలా ఉంటారు? వాళ్ళ బట్టలు ఎలా ఉంటాయి, వాళ్ళ మాటలు ఎలాగ ఉంటాయి, వాళ్ళ ప్రవర్తన ఎలాగ ఉంటుంది, వాళ్ళ వాడకాలు ఎలాగ ఉంటాయి, మామూలుగా ఉండవు. ఇప్పుడు వారు లోకంలో ఉన్నవారు. మనలో చాలామంది ఏం చేస్తారు, మన సంఘం అని ఏం చెప్పను కానీ చాలామంది క్రైస్తవులు యవనస్తులు కూడా వారితో ధీటుగా, వారి కానీ మేము తక్కువ తిన్నామా అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారండి. అవునా? ఇప్పుడు దేవుని యొక్క గొర్రెలుగా లేదా దేవుని యొక్క పిల్లలుగా ఉన్నటువంటి వారికి లోకంలో ఉన్న వారికి తేడా ఏమైనా ఉందా? అన్నీ కలగాపొలగం అయిపోతాయి అండి, అన్నీ కలిసిపోతాయి. ఈ లోపు ఏమవుద్దంటే స్వరం వినబడడం మర్చిపోతాం. లోక స్వరం ఎక్కువ వినబడుతున్నప్పుడు దేవుని స్వరం ఎక్కడ వినబడుతుంది మనకి? దేవునికి ఎక్కడ లోబడతావు? ఇప్పుడు సమూయేలు ఉన్నాడండి.
సమూయేలు అర్ధరాత్రి సమయంలో దేవుని స్వరం విన్నాడు. ఎవరైనా లెగుతారా అర్ధరాత్రి? ఎవరు లెగుతారా? ఇంక దున్నపోతు మీద వర్షమే, పక్కన ఏనుగులు వెళ్ళిపోయినా లేగరు అండి. కానీ సమూయేలుకి స్వరం వినబడింది. ఎలా వినబడిందంటే అతడి యాజకుడు యజమానుడు అంటే ఏలీ స్వరంలా వినబడింది. వెంటనే వెళ్ళాడు. చిత్తం చెప్పండి అంటే నేను పిలవాల. మరలా వెళ్ళిపోయి పడుకుంటానికి సిద్ధపడుతున్నాడు. మరలా వినబడింది. ఎన్నిసార్లు వినబడింది సమూయేలుకి తెలుసా? ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు? 3 సార్లు. ఫిక్సా? లాక్ వేసి ఇచ్చా. ఇక్కడ అందరూ 100 రూపాయలు పెట్టండి, మీ అందరికి కలిపి 10 రూపాయలు పెడతాను నేను. పెట్టండి. బెట్ట వేసుకుందాం. ఎన్నిసార్లు? కన్ఫామా? ఆలోచనలో పడ్డారు ప్రసన్న గారు. 100 రూపాయలు లేవండి అన్న. హేమ గారు అని పెడతారా బెట్ట? మీరు ఎవరైనా పెడతారండి? 3 సార్లు అన్నవాళ్ళు. ఇంకా అయిపోయింది, వాక్యం అయిపోయింది. 3 సార్లు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి పోను ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటా. 2, 4. ఇది ఏగొచ్చిందా చెప్పాలి. ఎన్నిసార్లు? అంటే అపురంగా చెప్తే కరెక్టేనా? అపురంగా చెప్తే కరెక్ట్ ఏంటి? ఇంకా మిమ్మల్ని చూపిస్తున్నారు అందరూ. మరి 3 సార్లు బలగుద్దేశారు. 3 సార్లు బలగుద్దారా? ఎన్నిసార్లు? ఎలాగా 4 చెప్పేశారు. ఎలాగా? ఏమండి? ఇంటికి వెళ్ళాక చదవండి అమ్మ, ఇప్పుడు టైం సరిపోదు. కానీ ఎన్నిసార్లు వెళ్ళాడు? 3 సార్లు వెళ్ళాడు ఏలీ దగ్గరికి. తర్వాత అప్పుడు ఏం చెప్పాడంటే, ఇదిగో పిలిచింది సార్ ఎవరన్నైతే నీ దాసుడు ఆలకిస్తున్నాడు, చిత్తము చెప్పండి అని అనమంటే అప్పుడు 4వసారి సమూయేలు అని అనబడిందండి. దేనికి చూసారా? ఒక్క బిట్లో ఎలా మారిపోయింది చూసారా మాట. మనకే తెలుసు అనుకుంటాం, మనం విన్నదే కరెక్ట్ అనుకుంటాం, మన గోతులు వేసిందే గోతు అనుకుంటాం. చాలా గోతులు ఉన్నాయి అక్కడ. ఏంటమ్మా ఎన్నిసార్లు పిలిచాడు? ఎలా విన్నాడు మరి 4 సార్లు? అతడు లోకం వైపు తన చెవులు పెట్టలేదండి. మన చెవులు కనుక లోకం వైపు ఉంటే దేవుని స్వరము లేదా దేవుని కేక కూడా వినపడదు. స్వరం పక్కన పెట్టండి, దేవుని కేక కూడా వినపడదండి. కడబోరం రోగినప్పుడు అంట తన గొర్రెలు ఎవరైతే ఉన్నారో వారికే వినపడుతుందండి సౌండ్. మిగతా వాళ్ళకి ఏమవుద్ది? తర్వాత ఏమవుద్ది అంటే వెళ్ళాలి. ఇప్పుడు పిలిచినప్పుడు నువ్వు వచ్చావనుకో, అప్పుడు పిలిచినప్పుడు వెళ్ళిపోతావు. ఇప్పుడు పిలిచినప్పుడు నువ్వు రాలేదనుకో, దేవుని మాట వినలేదనుకో, ఇప్పుడు పిలిచినప్పుడు నీ బ్రతుకు మార్చుకోలేదనుకో, ఇప్పుడు పిలిచినప్పుడు నీ స్వభావం మార్చుకోలేదనుకో, నీ బుద్ధి మార్చుకోలేదనుకో, రేపు పొద్దున ఆయన పిలిచింది నీకు వినబడదు. ఏమండి? ఇప్పుడు వింటే అప్పుడు వినగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు పాపములో ఉండి నిత్య జీవం పొందుకోవడం అనేది కుదిరే పని కాదు. మనల్ని శరీర సంబంధముగా సాతానుగాడు చాలా విషయాలు పడగొడుతూ ఉంటాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ప్రభువు దగ్గర మనం నివసించడం నేర్చుకోవాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. ఎక్కడ ఉండాలి మనం? ఆయన దగ్గర ఉండాలి. ఆయన పిలుపుకు వెంటనే తిరగడానికి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిదే. అవునా? దగ్గరగా ఉంటేనే పడుతుంది, దూరంగా ఉంటేనే పడుతుందా? ఎలా ఉండాలి అంటే ఎలా చేయాలి? ఎక్కువగా ప్రభుతో గడపాలి. చూడండి, ఎక్కువగా మీరు దైవికంగా ఉన్నారనుకోండి, దర్శనాలు వస్తాయా? లోకల్లో ఉంటే వస్తాయా అండి? ఎక్కడుంటే వస్తాయి? దైవికంగా ఉంటే చాలా విషయాలు దేవుడు దర్శనాలతో చూపిస్తాడు. లోకంలో ఉంటే ఏం రావు. కాబట్టి దేవునికి సమీపంగా ఉండడానికి ప్రయత్నం. ఎందుకంటే నీలో ఉన్న జీవ జలపు ఓటని నువ్వు పాడు చేసుకోవద్దు. ఒకవేళ మనలో ఉన్న జీవ జలపు ఓట బలహీనపడిందా, లేకపోతే పాడైపోయినా, మరలా దాన్ని బాగు చేసుకుని, అబ్రహాము బావులు తవ్వించిన తర్వాత కొంతమంది పాడు చేస్తే మరలా వాటిని బాగు చేశాడండి ఇస్సాకు.
అలాగన మనము బావులు పాడైపోయినటువంటి మన జీవజలపు ఓటలను పాడు చేసినటువంటి పరిస్థితిలో ఉంటే వాటిని బాగు చేసుకోవడం బాధ్యత మనదే. ఎలాగంటే ఉపవాసాల ద్వారా ప్రభు ఎదుట మరలా మనం ఉపేక్షించుకుని, మన శరీరాలను ఉపేక్షించుకుని, మన మనసులను ఉపేక్షించుకొని, మన తలంపులు ఉపేక్షించుకొని, మనం దేవుని కొరకు ప్రతిష్ఠించబడడానికి కనుక ప్రయత్నం చేయగలిగితే ప్రభు మనల్ని నిత్య జీవానికి వారసులుగా చేసినటువంటి ఆ వాగ్దానము మనం స్వతంత్రించుకోగలుగుతాం. అట్టి కృపలో ప్రభు మనందరినీ కూడా నడిపించును గాక.